మధ్య ఉన్నారు, మనతో పాటే ఉన్నారు. పొద్దున లేస్తే ఆయన పాట గుర్తురాక, ఆయన స్మరణ జరగక రోజు గడవదు. మీ అందరికీ మిక్కిలిగా నాకు పొద్దున లేస్తే ఆయన స్మరణ రోజు గడవదు. అలాంటి గురువు గారి జయంతి ఉత్సవం 70వ సంవత్సరం. ఆయన పుట్టిన ఊరిలో ఇలా ఒక సభను ఏర్పాటు చేయాలని కొనసాగించాలని నిర్ణయం తీసుకుని దైవికంగా ఇది ఎవరికి వచ్చిన ఐడియా వారికి సర్వదా కృతజ్ఞుడిని. అలాగే శ్రీ కొంటాల రామకృష్ణ గారికి వారి ఆలోచన నిరంజనం ఇచ్చినటువంటి శ్రీ కొంటాల రామకృష్ణ గారికి వారి పరివారాలందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు. మంచి ఆలోచన. అలాగే తోటకూరు ప్రసాద్ గారితో నేను మాట్లాడుతున్నాను. సో ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇలా ఇక్కడికి రావడం అనేది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. చెప్తుంటే చాలా చాలా సంతోషం. ఈ నేల కన్నా బిడ్డ ఆయన్ని ఇక్కడికన్నా ఎక్కువగా ఎక్కడ తలుచుకోవాలి మరి. అలా ఆలోచిస్తుంటే ఒక పాట గుర్తొచ్చింది, గురువు గారు రాసిన పాట, శ్రీ ఆంజనేయ సినిమాలో. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లే నడి పిలిచింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఈ మట్టి సోదం నా చిట్టి జన్మం. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే, ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం. బ్రతుకంతా ఇది తీరే, బ్రతుకంతా ఇది తీరే రుణమా. ఇందాక వాళ్ళు ప్రస్తావించింది నా పాట గురించి, ఇంకో పాట గురించి. కవి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట రిలవెంట్ గా ఉండాలి, మనకి సమకాలీనంగా తోచాలని ఇప్పుడు అదాక నాకు గుర్తొచ్చింది. ఈ సందర్భానికి గురువు గారు తన కోసం తాను రాసినట్టుగా ఉంది కదా. అంతటి ఒక ఏమంటాం, ఆయన మాటలతో మంద శక్తి, ఆయన ఆలోచనకి, ఆయన భావజాలకు తీవ్రత, స్వచ్ఛత, నైర్మల్యం, సమాజం పట్ల, మనిషి పట్ల అక్కర, గొప్పమైన విషయాలు. గొప్ప ఆ బాటలో అంటే ఒకే అంటే చమత్కారం కాదు, నిజంగా చాలా ఆయన గొప్ప గురువు గారు. నేను జాగ్రత్తగా వినండి చెప్తాను. ఆయన చాలా గొప్ప గురువు గారు. నేను అంత గొప్ప శిష్యుని కాదు, మళ్ళీ మాట్లాడితే చెడ్డ శిష్యుని. కానీ నా బోర్డు వాడు కూడా గెలుచుకుంటూ వస్తున్నాడు. సవినీయంగా మనం చేస్తాను. నేను గెలుచుకుంటూ వస్తున్నాను, ఇంకా గెలుచుకుంటూ వెళతాను. ఎందుకు అంటే పరిపూర్ణంగా నా బండి ఆయన చూపించిన మార్గం మీద, ఆయన వేసిన పట్టాల మీద, ఆయన బోధించిన విలువల చట్టం మీద వెళ్తున్నాను. కాబట్టి గెలుచుకుంటూనే వెళతాను. మీరు మిగిలి నా పట్ల మా పిన్ని గారి వారి ఆశీర్వచనం బలంగా ఉన్నది. కాబట్టి నేను గెలుచుకుంటూ వెళ్తాను. అంటే ఒక గురువు యొక్క ఆశీర్వాదం మనకి ఏమంటాం, సాయిబాబా గారి చరిత్రలో మాట చెప్తారు, తల్లి తాబేలు అటువైపు ఉంటుంది, పిల్ల తాబేలు ఈ వైపు ఉంటుంది, చూపు మాత్రంగానే తల్లి తాబేలు పిల్ల తాబేలు సాకుతుంది అని చెప్తారు బాబా గారు. అలాంటి విషయమే ఆయన ఎక్కడ ఉన్నా కానీ, మన మధ్య ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నా కానీ ఆయన యొక్క కటాక్ష వేషాలు అమితంగా అనంతంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. అది నా యొక్క బలం, ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను గెలుచుకుంటూనే వెళ్తాను. కానీ చెప్పేది ఏంటంటే నా బోటు వాడు కూడా ఒక పద్ధతి లోబడి పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది, గౌరవం ఇలా ఉంటుంది. నేను కూడా నాకు మంచి పాట రాయగలను మన ఆత్మవిశ్వాసం నాకు కలిగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. సో అలాంటి ఒక గురువు గారి దగ్గరికి చేరటం మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ నా పూర్వజన్మ సుకృతం. ఆ కుటుంబానికి దగ్గర అవ్వడం. మనం మామూలుగా అనుకుంటాం, రాముల వారి సీతారాముల వారి సైన్యం ఎవరు అంటే అందరూ హనుమంతు వారు అని చెప్తారు, హనుమంతు నుంచి మొదలవుతుంది అంటారు. శ్రీరాముల వారి సైన్యం, సీతారాముల వారి సైన్యం లక్ష్మణ్ నుంచి మొదలైంది. శ్రీరామ శాస్త్రి గారు, వెంకటరామ శాస్త్రి గారు అంతే. మిగతా నేను హనుమంతుడు కూడా కాదు, రాము బంటుని. నిన్న మొన్న హైదరాబాద్ ఒక సభ జరిగింది.
ఆయనతో గురువు గారితో ప్రత్యక్ష పరిచయం వాడు ఎవరూ లేరు. ఆయన పుట్టినరోజు రోజున తలుపు తెరిచి ఉంటుంది, ఎవరైనా వెళ్ళి స్వీట్ బాక్స్ అవ్వచ్చు, ఆయన కాసేపు మాట్లాడచ్చు, ఒక ఫోటో తీసుకోవచ్చు. ఆయన అందరినీ పలకరించి పరామర్శించి మాట్లాడతారు. గురువు గారు వీళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళలో కొంతమంది పేర్లు మాత్రమే గురువు గారికి తెలుసు. కానీ అలాంటి వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, ఆర్కుట్ గ్రూపులు పెట్టుకుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని గురువు గారు వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు అన్న దాని గురించి ఒక్కొక్కరు తమ తోచిన పద్ధతిలో వ్యాసాలు రాసి పుస్తకాలుగా పబ్లిష్ చేసి పోయిన సంవత్సరం వేశారు. దానికి మార్పులు చెప్పేసి ఈ సంవత్సరం వేశారు. మళ్ళీ ఈ సంవత్సరం 30 నుంచి పుస్తకం రాశారు. అంటే ఒక మనిషి యొక్క జీవన విధానము, ఆయన యొక్క ఆలోచన సరళి, ఆయన పని, ఆ పని ఎంత పూజ్యభావంతో నిర్వర్తించారో దాని తాలూకు అవుట్పుట్ కొంతమంది ఎలా ప్రభావితం చేశారు. శివ శివ స్మరణ అంటి పెట్టుకుంటా నిన్ను కట్టె కాదు చిట్ట చివరి వరకు పటికి బెల్లకు పానకము పలు మధుర ఫలాల రుచులు తొలగిపోయెను చెరిగిపోయెను తలపుల తొలి పొరల నుండి. పటికి బెల్లకు పానకము పలు మధుర ఫలాల రుచులు తొలగిపోయెను చెరిగిపోయెను తలపుల తొలి పొరల నుండి. తెలివికి ఇప్పుడు తెలిసిన బహుదీపి ఒకటి నీ నామం, తెలివికి ఇప్పుడు తెలిసిన బహుదీపి ఒకటి నీ నామం. మంగళకర మాధుర్యం కనుగొని నా జిహ్వనాడి శివ 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 శివ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.